నమస్కారం డాక్టర్ విజయభాస్కర్ గారు. నమస్కారం. సార్, ఎంతోమంది మీ దగ్గరికి వచ్చి ఒక సరైన ట్రీట్మెంట్ తీసుకొని కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఒక సరైన ట్రీట్మెంట్ తీసుకొని మీ దగ్గర నుంచి హ్యాపీగా వెళ్తున్నారు. అయితే అసలు ఈ కీళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ దీనివల్ల? డాక్టర్ విజయభాస్కర్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్ అండ్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్. కీళ్ళవాతం అంటే ఆర్థరైటిస్గా ఒక మెడికల్ టర్మినల్లో చెప్పడం జరుగుతుంది. ఆర్థరైటిస్ అంటే అంటే కీలు జాయింట్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఆ నొప్పి ఎర్రబడ్డం వాపు రావడాన్ని ఐటిస్ అంటాం. ఓకే. సో దాన్ని ఇండైరెక్ట్గా ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఇన్ఫ్లమేషన్ అన్నది ఆ జాయింట్ లోపల ఆ కీళ్ళల్లో జరిగే ప్రక్రియ, దాన్ని వాపు రావడం అనుకోండి, నొప్పి అనుకోండి, ఎర్రబడ్డం అనుకోండి, ఈ ప్రక్రియని ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ చేయొచ్చు, జాయింట్ అరిగిపోవటం వల్ల రావచ్చు, జాయింట్లో కొన్ని ట్రొమాటిక్ అంటే ఇంజురీస్ వలన కూడా ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 100 రకాల ఆర్థరైటిస్ ఉంటాయి. ఓకే. అందులో మేజర్గా మనము జువెనల్ ఆర్థరైటిస్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్ ఉంటాయి, యూత్లో వచ్చే ఆర్థరైటిస్ ఉంటాయి, ఓల్డ్ ఏజ్లో వచ్చే ఆర్థరైటిస్ ఉంటాయి. ఓకే. సో ఈ ఆర్థరైటిస్ని మనం ఏజ్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ పోతుంటే, చిన్నపిల్లల్లో జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే వాళ్ళ హెరిడిటరీ ప్రకారం ఫ్యామిలీలో తాతలు ముత్తాతల నుంచి ఒక ప్రక్రియ కీలవాతం అనేది వస్తుంది. ఓకే. దాన్ని మేము ఇమ్యూనలాజికల్ డిజార్డర్ అంటే రోగ నిరోధక శక్తి డిరేల్ అవటం వల్ల ఈ యొక్క రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది పెరిగిపోయి కీళ్ళల్లో ఒక లాంటి రియాక్షన్ వస్తుంది. దాన్ని మేము రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. చిన్నపిల్లల్లో ట్రొమాటిక్ అంటే ఇంజురీస్, చెట్లకి పడుతూ ఉంటారు, ఆడుతూ పడుతూ ఉంటారు. యూజువల్గా పిల్లలు అలాంటి ట్రివియల్ ఇంజురీ అంటే చిన్న దెబ్బలైనా కూడా ఇళ్లలో చెప్పుకోకుండా నెగ్లెక్ట్ చేయటం వల్ల కీళ్ళల్లో బ్లడ్ క్లాట్ చేరి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి సెప్టిక్ ఆర్థరైటిస్గా మారే ఆస్కారం ఉంటుంది. ఓకే. ఇది కామన్గా చిన్నపిల్లల్లో చూస్తుంటాం. సో దాన్ని మేము అదర్వైజ్ సెప్టిక్ ఆర్థరైటిస్ కూడా అంటాం. మూడోది, ఈ ట్రామా వల్ల ఆ జాయింట్ లోపల కూడా ఒక రియాక్షనరీ ఎడిమా, నొప్పి, వాపు, ఎర్రబడ్డం, దాన్ని ఒక ఇన్ఫ్లమేషన్గా భావించడం జరుగుతుంది. ఆ ప్రక్రియ ద్వారా కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ 3 ప్రక్రియల వలన జరిగే ఆర్థరైటిస్ చిన్నపిల్లల్లో ఎక్కువగా మనం చూస్తుంటాం. ఓకే. సో అంతేకాకుండా ట్యూబర్క్లోసిస్ అనే ఆర్థరైటిస్ ఉంటుంది. అంటే టీబీ వలన కూడా కీళ్ళు ఆర్థరైటిస్కు లోనవుతాయి. దాని తర్వాత పక్కనుండే కండరాలలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, పక్కనుండే బోన్స్లలో, ఆ కింద జాయింట్ లోపల బోన్స్లలో కానీ ఏదైనా బోన్ ట్యూమర్స్ కానీ, ఇట్లాంటి సూపర్ యాడెడ్ అంటే వాటి నుంచి రియాక్షన్ ఈ జాయింట్ మీద పడి ఈ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల ఆర్థరైటిస్ డెవలప్. సో ఇలా పిల్లలలో మనం ఎక్కువ శాతం ఈ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యూత్లో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటివరకు చెప్పుకున్న ఆర్థరైటిస్తో పాటు కొంత డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఒక 30, 40, 50 ఏజ్లో వేర్ అండ్ టియర్, సపోజ్ ఒక ఇంజిన్ నడుస్తే బేరింగ్ ఎలా అయితే అరిగిపోతుందో అలాగే మనము కీళ్ళల్లో ఉండే బోన్స్ ప్రక్రియ ఏదైతే వేర్ అండ్ టియర్ ఉంటుందో దానివల్ల డీజనరేటివ్ అంటే అరిగిపోయే ఒక కీళ్ళవాతం డెవలప్ అవుతుంది. అంతేకాకుండా గౌటీ ఆర్థరైటిస్ అని ఉంటుంది. అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కడైతే జాయింట్లో అక్యుములేట్ అవుతాయో గౌటీ ఆర్థరైటిస్ అని డెవలప్ అవుతుంది. అంతేకాకుండా సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. ఓకే. కొన్ని స్కిన్ డిజీజెస్ వలన ట్రాన్స్మిట్ అయ్యే ఆర్థరైటిస్ అండి. అంతేకాకుండా మనకు ఇందాక చెప్పుకున్న రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ 30-40 ఏజ్లో ప్రక్రియ ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి వలన అంటే బోన్లో మినరల్స్, విటమిన్, అలాగే కాల్షియం, విటమిన్ డి తక్కువ ఉండటం వల్ల కూడా జాయింట్స్ అరిగిపోయి డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఆ తర్వాత పెద్ద వయసులో 50 నుంచి 80 వరకు ఎక్కువ శాతం మనం ఈ ఉన్న కీళ్ళ వాతంతో పాటు డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఒక వేర్ అండ్ టియర్ వలన కీళ్ళల్లో ఉండే మెత్తటి గుజ్జులు అంటే వాటిని కార్టిలేజ్ అంటాం, మెనిస్కే అంటాం, అవి అరిగిపోవటం వలన
గట్టి ఎముకలు ఒకదానికొకటి రాసుకొని అవి డీజనరేట్ అయ్యి వంగిపోతాయి. స్ట్రైట్గా ఉన్న జాయింట్ ఇలా వంగిపోతుంది. ఓకే, దాన్ని మనం డీజనరేటివ్ ఆర్థరైటిస్. సో ఇలాంటి కీళ్ళవాతం అన్నది మనం ఏజ్ వైజ్గా, డిజీజ్ వైజ్గా మనకు ప్రస్తుతం వాతం అంటే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది వరకు ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చిన తర్వాత కావాలని కొంతమంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ త్వరగా రారు. సో ఇలా లేట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్? అబ్సల్యూట్లీ. ఏదైనా లేట్ చేయడం, వెదర్ మీ జీవితంలో ఏ పని చేయాలన్నా అది అప్రోప్రియేట్ టైంలో అప్రోప్రియేట్గా చేయకపోతే దాని యొక్క రిజల్ట్స్ బ్యాడ్గా ఉన్నట్టే. కీలవాతంలో కూడా ఎప్పటికప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోవాలి. హెల్త్ పరంగా రోజు చేసే వ్యాయామం కానీ, రోజు తీసుకునే న్యూట్రిషియస్ ఫుడ్ కానీ ప్రాపర్గా లేకున్నా, రోజు ఎక్సర్సైజెస్ సరిగ్గా చేయకపోయినా, హెల్తీగా ఉండకపోయినా ఈ యొక్క కీళ్ళల్లో ఎక్కువగా రోగాలు చేరే ఆస్కారం ఉంటుంది. అంటే కీలు అన్నది మనము చూసుకుంటే కీళ్ళ లోపల ఒక జాయింట్ ప్రక్రియ తీసుకుంటే కీలు అంటే 2 ఎముకల ఆర్ 3 ఎముకల కలయికను కీలు అంటాం మనం. ఓకే, కీలు లోపల చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉంటాయి, అంటే ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. వీటిని గుజ్జు అంటే ఇది మెనిస్కస్ అంటాము, ఆర్ కార్టిలేజ్ అంటాం. ఈ ఏసియల్ లిగమెంట్ అనేది మన జాయింట్కి బలమైన సపోర్ట్ ఉంటుంది. ఈ పీసియల్ లిగమెంట్ అనేది సపోర్ట్ ఉంటుంది. అలాగే ఈ కొలాటరల్ లిగమెంట్స్ అని ఎముకను అతుక్కు పెట్టేసి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ లిగమెంట్స్. ఇలా ఈ లిగమెంట్స్ అనేది సపోజ్ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయకపోతే దానికి స్ట్రెంగ్త్ ఉండదు. ఈ మజిల్ ఎప్పుడైతే మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తేనే దీని యొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని యూజ్ చేయకపోతే ఆ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోతే ఈ మజిల్ డీజనరేట్ అవుతుంది, ఆ మజిల్ వీక్నెస్ అవుతుంది. అదే దాన్ని మేము అట్రోపీ అంటాం, అంటే మజిల్ పవర్ తగ్గడం. సో అబ్సల్యూట్గా మనం మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే దీని యొక్క పవర్ బాగుండి కాంప్లికేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకు హెల్ప్ఫుల్గా ఆర్థరైటిస్ రాకుండా కాపాడుతుంది. అయితే ఇక్కడ కొంతమంది ఎక్సర్సైజ్ చేయకుండా సైలెంట్గా ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి అది ప్రాబ్లం వచ్చింది అనుకోండి సార్, తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే అది స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. అది ఏం ప్రాబ్లం, మెనిస్కి అరిగిందా, లిగమెంట్ ఇరిగిందా, కొలాటరల్ లిగమెంట్ దెబ్బతిందా, జాయింట్ పొరలు దెబ్బతిన్నాయా, ఇవన్నీ మనం జాగ్రత్తగా అసెస్ చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఫిజియోథెరపీ కానీ ఆర్ వార్మప్ ఎక్సర్సైజెస్ కానీ ఆర్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ పోతుంటే యథావిధిగా వచ్చే ఆస్కారం ఉంటుంది. బట్ ఉన్న ప్రాబ్లమ్ని కరెక్ట్ సాల్వ్ చేసామా లేదా, ట్రీట్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. వెదర్ ఆ ప్రాబ్లమ్ని సాల్వబులా కాదా అనేది. కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే అవి కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా రికవరీ అయ్యే ఆస్కారం ఉండదు. సో అలాంటి విషయాలలో ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేసినా కూడా రిజల్ట్స్ పూర్గా ఉంటాయి. అండ్ 80-90% ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత చేసుకునే ఫిజియోథెరపీ కానీ ఆర్ ఎక్సర్సైజెస్ వలన జాయింట్ రికవరీ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ కొంతమంది ఏంటంటే సార్, బోన్స్ ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత పెయిన్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి కొంతమంది పెయిన్ కిల్లర్లు తీసుకొని అంటే నొప్పి తగ్గించుకోవడానికి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? పెయిన్ కిల్లర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. ఎప్పుడైతే నొప్పి ఉంటుందో పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే వేసుకోకపోతే ఫస్ట్ ఆ పర్సన్కి నిలకడగా ఉండలేడు, రొటీన్ వర్క్ చేసుకోలేడు. ఆ పెయిన్ స్టిమ్యులేషన్ ఎంతవరకు వస్తుందంటే అన్బేరబుల్గా ఉంటుంది కొంతమందికి. సో అబ్సల్యూట్లీ ఆ పెయిన్ తగ్గించడానికి పెయిన్ కిల్లర్ వాడుకుంటేనే పెయిన్ తగ్గుద్ది, ఇంకా వేరే దారి లేదు. రెస్ట్ ఇవ్వాలి, స్ప్లింట్స్ ఇవ్వాలి, పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి. బట్ పెయిన్ కిల్లర్స్ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇతరత్ర కోమార్బిడ్ డిజీజెస్ ఉన్న వాళ్ళల్లో కొన్ని కిడ్నీ డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో కిడ్నీ కాంప్రమైజ్డ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి కొన్ని మాత్రలు వాడుతూ ఉంటే కిడ్నీలో కొంత ఈ కెమికల్ రియాక్షన్ అయ్యి కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీ తగ్గించి కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. సో అందులో వన్ ఆఫ్ ద డ్రగ్ పెయిన్ కిల్లర్. ఈ పెయిన్ కిల్లర్ వన్ ఆఫ్ ద మోస్ట్ డ్యామేజింగ్ మెడిసిన్ ఆర్ కెమికల్ టు డ్యామేజ్ ద కిడ్నీ ఫస్ట్. అంటే కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది, ఆ తర్వాత లివర్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, సో ఈ 2 ఆర్గన్స్ మీద లోడ్ పడకుండా ఉండాలంటే పెయిన్ కిల్లర్ ఒక కరెక్ట్ ఫిజిషియన్ కానీ
ఆర్థోపెడిక్ సర్జన్ సూపర్విజన్లో ఎప్పుడు ఏ పెయిన్ కిల్లర్ వాడాలనేది అప్రాపరేట్గా డాక్టర్ ఇచ్చింది వాడుకోవాలి. అది ఇంటర్మిటెంట్గా వాడుకోవాలి. రెగ్యులర్ కంటిన్యూస్ పెయిన్ కిల్లర్ లోడ్ కిడ్నీ మీద కానీ లివర్ మీద పడనీయద్దు. ఓకే. యంగ్ యూత్లో నెల 2 నెలలు వాడినా పర్లేదు, కానీ ఒక మిడిల్ ఏజ్ నుంచి ఎబో ఏజ్లో ఈ పెయిన్ కిల్లర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి. ప్రిఫరబ్లీ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ రీనల్ ఫంక్షన్ టెస్ట్లు చేయించుకున్న తర్వాతనే పెయిన్ కిల్లర్ డోసెస్ కంటిన్యూస్ చేయాలి. అండ్ ఫ్రీక్వెంట్గా ఈ రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. స్పెషల్గా క్రియాటిన్ అనే ఒక కిడ్నీ టెస్ట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, అంటే ప్రతి నెల ఒకసారి, అంటే మీరు ఆన్ డ్రగ్స్లో ఉన్నప్పుడు, పెయిన్ కిల్లర్స్లో ఉన్నప్పుడు ప్రతి నెల మీ క్రియాటిన్ ఎంత పెరుగుతుంది, అది 1.2 నుంచి 1.5 దాటింది అనుకోండి, అది పెయిన్ కిల్లర్ ద్వారా మీ కిడ్నీకి లివర్కి థ్రెటనింగ్ అంటారు. సో ఆ క్రియాటిన్ పెరిగితే తప్పనిసరిగా పెయిన్ కిల్లర్స్ స్టాప్ చేయాల్సి వస్తుంది. కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో పెయిన్ కిల్లర్ వాడాల్సినంత వాడచ్చు, కానీ అతిగా వాడే ముందు కన్సల్ట్ చేసి ప్రాపర్ ల్యాబ్ టెస్ట్లు ఎవిడెన్స్లు పెట్టుకొని కంటిన్యూ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.